హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ బ్లాగ్లో యుఎస్లో బేబీకి 1 year వచ్చే వరకు హాస్పిటల్ చెకప్స్, వ్యాక్సినేషన్ ఎలా ఉంటాయో షేర్ చేస్తానా. ఇంకా ఒక మంచి హెల్తీ రెసిపీ కూడా షేర్ చేసిన, స్కిప్ చేయకుండా చూడాలి మరి వీడియో మీరు. ఫస్ట్ అయితే మా చిట్టి తల్లికి 1 year వచ్చింది కదా, ఇంకా వ్యాక్సినేషన్ అండ్ రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ హాస్పిటల్ ప్రాసెస్ ఎలా ఉంటాయంటే, బేబీ పుట్టిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు కొన్ని పీడియాట్రిషియన్ హాస్పిటల్ నేమ్స్ లిస్ట్ ఇస్తారు. అందులో మన ఏరియాకి ఏది దగ్గర ఉంటుందో, మనకి ఏది అవైలబుల్ ఉంటుందో అది చూస్ చేసుకుంటే డాక్టర్ మనకు అక్కడికి అవైలబుల్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ సెండ్ చేస్తారు. ఇంకా మన ఇన్ఫర్మేషన్ కూడా లైక్ ప్రెగ్నెన్సీ, బేబీ, డెలివరీ మొత్తం అలా అన్నీ సెండ్ చేస్తారనమాట వాళ్ళకి. లేకుంటే మనకు ఎవరైనా తెలిసిన పీడియాట్రిషియన్ ఉంటే ఆ లొకేషన్ చెప్తే అక్కడికి సెండ్ చేస్తారనమాట. బేబీ పుట్టిన 1 week అలా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి. డెలివరీ అప్పుడే సేమ్ హాస్పిటల్లోనే చెక్ చేస్తారు. తర్వాత చెకప్స్ కోసం ఒక పీడియాట్రిషియన్ ఉండాలి కదా, అక్కడికి మాత్రం 1 week తర్వాత కంపల్సరీ వెళ్ళాలి. ఎవ్రీ 2 monthsకి హాస్పిటల్ వెళ్ళి వ్యాక్సిన్స్ కోసం, రెగ్యులర్ చెకప్ కోసం వెళ్ళాలి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిసెప్షన్ వెళ్ళి మన అపాయింట్మెంట్ గురించి చెప్తే, లైక్ బేబీ నేమ్, అపాయింట్మెంట్ అయి చెప్తే వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమంటారు. హాయ్ చెప్పు. హౌ మెనీ కార్స్ ఆర్ దే? 1. స్టిక్కర్స్ అతికిచ్చారా నీకు? ఇచ్చిన స్టిక్కర్ ఎక్కడ వేసాను? ఎక్కడ వేసాను స్టిక్కర్? అమ్మా 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 కూర్చుంటావా? ఆ వెయిటింగ్ రూమ్ లో చాలా సేపు టైం పడుతుంది అనమాట. ఒక 1/2 hour 1 hour వెయిట్ చేయాలి మనము. మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 2-3 hours పడుతుంది అనుకో. ఇక్కడ మా చిట్టి తల్లి ఏమో ఆడుతుంది, నడుస్తూ, ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటుంది కదా, అటు ఇటు తిరుగుతూ పట్టుకొని నడుస్తుంది అనమాట. ఇంకా కొద్దిసేపు ఆగి మన నేమ్, లైక్ బేబీ నేమ్ తన్విక అని పిలుస్తారనమాట. అప్పుడు మనం సపరేట్ రూమ్ లోకి వెళ్ళాలి. వాళ్ళు ఏ రూమ్ చెప్తే ఆ రూమ్ అలాట్ చేస్తారు, అక్కడికి వెళ్ళాలి. తర్వాత నర్స్ వచ్చి మన డీటెయిల్స్ అడుగుతారు అనమాట అన్ని. ఇంకా బేబీ వెయిట్, హైట్ అన్ని చెక్ చేస్తారు. తర్వాత ఒక క్వశ్చనరీ ఫామ్ లాగా పేపర్ ఇస్తారు. అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి బేబీకి రిలేటెడ్, అంటే మంత్స్ని బట్టి. ఇప్పుడు 12 months కదా మా పాపకి. సో మమ్మ, డాడా అంటుందా, నేమ్కి రిప్లై ఇస్తుందా, తన నేమ్ పిలిస్తే, ఏదైనా మనము బొమ్మ అడిగితే ఇస్తుందా, వాక్ చేసే ట్రై చేస్తుందా, ఇంకా ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా అని క్వశ్చనరీ ఫామ్ లాగా అన్నమాట. సో అవన్నీ ఆన్సర్స్ టిక్ చేయాలి. ఒక 3 papers ఇస్తారు, ఆప్షన్స్ ఎస్ ఆర్ నో ఆ టైప్ అనమాట. 3-4 ఆప్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం టిక్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట బేబీ ఎలా ఉంది ఏమని. ఇక్కడ తన్వికాకేమో 1 year వచ్చింది కదా, జస్ట్ బ్లడ్ వర్క్ చేశారనమాట, హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది ఏమన్నా అని. ఇప్పుడు వాళ్ళు తెలియదు కదా, నోట్లో పెట్టుకుంటా ఉంటారనమాట, ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటారు కదా. సో వాళ్ళు జస్ట్ బ్లడ్లో ఏమన్నా ఇట్లా పాయిజనస్ రిలేటెడ్ ఏమన్నా పెట్టుకున్నారా లేదా అని కూడా చెక్ చేసేకి అలా జస్ట్ బ్లడ్ వర్క్ చేస్తారనమాట. జస్ట్ హ్యాండ్ పైన ట్యాప్ చేసి బ్లడ్ తీసుకొని చెప్తారనమాట, ఏదన్నా ఉన్నా అందులో బయటపడతాయనేసి. ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే రూమ్ సపరేట్ అలాట్ చేస్తారు కదా, అందులో మొత్తం బేబీ వ్యాక్సినేషన్స్ లిస్టు, ఏ మంత్కి ఏవి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు చెకప్కి రావాలి, మొత్తం అన్నీ అందులోనే గైడెన్స్ లాగా మొత్తం స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి వెయిట్ చెకప్కి, హైట్ చెకప్ చేసేకి సపరేట్ అనమాట. నెక్స్ట్ ఒక చిన్న బెడ్ లాగా ఉంటుంది. ఇంకా డాక్టర్ వచ్చినప్పుడు ఐస్, హెడ్, మౌత్ అవి చెక్ చేసేకి సపరేట్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ డాక్టర్ వస్తూనే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్, మన హిస్టరీ, బేబీ డీటెయిల్స్ ఆల్రెడీ అన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఐస్, ఇయర్స్, మౌత్ అంతా టెస్ట్ చేస్తారు. తర్వాత ఏమేమి వ్యాక్సిన్స్ వేయాలి, ఏమేమి ఉంటాయి, ఫుడ్ ఎలా తింటుంది, ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా అని అడిగి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలో కూడా వాళ్ళే చెప్తారనమాట. నెక్స్ట్ నర్స్ వచ్చి వ్యాక్సినేషన్స్ వేసి పంపిస్తారు. ఇంకా మా చిటితలకి 1 year వ్యాక్సినేషన్స్ వేయించుకొని రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ ఒక మంచి హెల్తీ రెసిపీ షేర్ చేస్తానన్నాను కదా, అదేంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ అనమాట, మన ఆప్షన్స్. నేనైతే ఇక్కడ బ్రోకలీ, క్యారెట్, పొటాటో తీసుకున్నా. బ్రోకలీ తీసుకునేటట్టయితే ఫస్ట్ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes నానబెడతాను. నెక్స్ట్ ఎగ్స్ సేమ్ ఇడ్లీ పాత్రలోనే కింద ఎగ్స్ పెట్టేస్తాను. తర్వాత ప్యాన్లో ఏమో కొన్ని క్యారెట్, పొటాటో, బ్రోకలీ అన్నీ స్టీమ్ చేస్తానన్నమాట. ఇలా ఉడకబెట్టే కంటే స్టీమ్ చేస్తే హెల్తీ ఆప్షన్ అనమాట. మీతో ఏ అవైలబుల్ ఉన్న
లైక్ వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే ఇవాళ అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇదే ఫుడ్ బేబీకి కూడా పెడతానమాట. ఈ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతే ఒక 15 మినిట్స్ పెడతాను స్టీము. కింద ఎగ్స్ బాయిల్ అయిపోతే ఇంకా వెజిటేబుల్స్ కూడా స్టీమ్ అయిపోతాయి 15 మినిట్స్లో. ఇక్కడ పాపకు పెడుతున్నా. సేమ్ అవన్నీ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేసి బాయిల్డ్ ఎగ్ జస్ట్ తుంచేసిస్తే తినేస్తుంది. మసాలాలు, సాల్ట్, పెప్పర్ ఏం యాడ్ చేయను తనకి, సింపుల్గా పెట్టేస్తాను. నెక్స్ట్ మా కోసం వచ్చేసి జస్ట్ సింపుల్ సలాడ్ లాగా చేస్తున్నా. ప్యాన్లో గీ కానీ బటర్ కానీ ఆయిల్ వేసేసి స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, పొటాటో, బ్రోకలీ వేసి కొంచెం పెప్పరు, సాల్ట్, నాతో చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి అవి కూడా వేసి కొద్దిసేపు సాల్ట్ చేసేస్తాను. నెక్స్ట్ అందులోని కొన్ని బ్రెడ్ వేసాను అనమాట. బ్రెడ్ పీసెస్గా చేసేసి, ఇది ఆప్షనల్, మీరు పన్నీర్ అయినా వేసుకోవచ్చు, చికెన్ బాయిల్ చికెన్ ఉన్నా వేసుకోవచ్చు. నేను జస్ట్ బ్రెడ్ అట్లా తుంచేసేసాను. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ కొంచెం తుంచి పైన చల్లేసాను అనమాట. కొద్దిసేపు సాల్ట్ చేసి తినేయడమే సర్వ్ చేసుకొని. ఇది చాలా హెల్తీ ఆప్షన్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, మెయింటెనెన్స్ డైట్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనమాట. ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు